ఆర్సీబీ చేతిలో చిత్తయ్యాక కోపంతో ఊగిపోయిన హార్దిక్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో ఈ ఓటమికి అసలైన కారకులెవరో చెప్పేశాడు. ఆన్ బాస్, ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోవడానికి ఎంఐకి చెందిన చాలా మంది ప్లేయర్స్ కారణం. అయితే హార్దిక్ పాండ్యా పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో పర్టికులర్గా పేర్లు చెప్పలేదు, కానీ తనెవరెవరి గురించి మాట్లాడుతున్నాడో మాత్రం అర్థమైంది. మరి హార్దిక్ ఏమేం మాట్లాడాడో, ఆ మాటల్లోని ఆంతర్యమేంటో, హార్దిక్ ఎవరిని ఈ ఓటమికి దోషులుగా చేశాడో, ముందు ఈ ఐపీఎల్లో ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోనున్నాడో, రోహిత్ శర్మ నెక్స్ట్ మ్యాచ్లో ఆడతాడో లేదో, వీటన్నింటి గురించి తేల్చేశాడు. ఫస్ట్ హార్దిక్ ఏమన్నాడంటే, మేం బౌలింగ్లో చాలా పరుగులు ఇచ్చేశాం, మా బౌలర్స్ చాలా పరుగులు లీక్ చేశారు అని చెప్పి ఈ ఓటమికి బౌలింగ్ యూనిట్ వైఫల్యం ఓ కారణం అని చెప్పాడు. మేం చివరి 2 మ్యాచ్ల నుండి జస్ట్ క్యాచప్ మాత్రమే చేస్తున్నాం, మేం మ్యాచ్ని లీడ్ చేయట్లేదు. ఆపోజిట్ టీం ఏం చేస్తుందో దాన్ని ఛేదించడానికి మాత్రమే ట్రై చేస్తున్నాం, కానీ మ్యాచ్ని మేం కంట్రోల్ చేయలేకపోతున్నాం, మ్యాచ్ని మేం లీడ్ చేయలేకపోతున్నాం అన్నాడు. చాలా విషయాల్లో మేం పునరాలోచన చేయాల్సి ఉంది. ఇటు బ్యాటింగ్లో అలాగే బౌలింగ్లో కూడా ఆల్టర్నేటివ్స్ చూడాల్సిన ఆవశ్యకత ఉంది అన్నాడు. మేం టాప్ క్లాస్ బౌలింగ్ వేయాలి, అలాగే టాప్ క్లాస్ బ్యాటింగ్ కూడా చేయాలి. అప్పుడే మ్యాచ్లు గెలవగలం. పవర్ ప్లేని కంప్లీట్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అన్న దానిపై మేము చాలా చర్చించుకుంటున్నాం. వేరే దారులు ఏమున్నాయో ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ మ్యాచ్లో ఏమేం బెటర్మెంట్స్ చేయగలమో చూస్తాం అన్నాడు. అంటే పవర్ ప్లేలో ఆడేది ఎవరు? రోహిత్ ఇంకా రికల్టన్. ఒకవేళ వికెట్ పడితే సూర్యకుమార్ యాదవ్ వస్తాడు. సో పవర్ ప్లేలో ఎక్కువగా ఆడేది వీరే. ఈ ముగ్గురు పవర్ ప్లేలో వేగంగా పరుగులు సాధించలేకపోతున్నారని, స్లోగా ఆడుతున్నారని చెబుతున్నాడు హార్దిక్. అంతేకాకుండా వరల్డ్ క్లాస్ బౌలర్, ఎంఐ బౌలింగ్ దళానికి వెన్నుముక్క జస్ప్రీత్ బుమ్రా అసలు వికెట్స్ని కూల్చలేకపోతున్నాడని తనని బాధ్యుని చేశాడు. అలాగే ట్రెంట్ బోల్ట్ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు, తనని బాధ్యుని చేశాడు. వీరిద్దరే కాదు, మొత్తం ఎంఐ బౌలింగ్ యూనిట్ పేలవ ప్రదర్శన చేయడం వల్ల ఆపోజిట్ టీం భారీగా పరుగులు సాధించేస్తున్నాయి. అందుకే మేం మ్యాచ్ ఓడిపోతున్నాం అంటున్నాడు. కాబట్టి రాబోయే మ్యాచ్ల్లో ఆల్టర్నేటివ్స్ ఏమేమున్నాయో చూస్తాం అన్నాడు. అంటే ముందు ఎంఐ ఆడే మ్యాచ్ల్లో ప్లేయింగ్ 11లో చాలా మార్పులు జరగనున్నాయి అని చెప్పకనే చెప్పేస్తున్నాడు హార్దిక్. ప్రస్తుతం ఉన్న ప్లేయర్స్లో చాలామందిని బెంచ్పై కూర్చోబెట్టి యువ ఆటగాళ్ళకి స్థానం కల్పించే అవకాశం ఉంది. చేంజెస్ జరగడం అయితే పక్కా అన్న విషయం హార్దిక్ మాటల్లో, తన కోపంలో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే తన కెప్టెన్సీలో చివరి సీజన్ నుండి ముంబై చెత్త ప్రదర్శనలు చేస్తూనే ఉంది, చాలా మ్యాచ్లు ఓడిపోతూనే ఉంది. అందుకే హార్దిక్ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, ఆల్టర్నేటివ్స్ గురించి ఆలోచిస్తున్నామని అన్నాడు. ఇందులో భాగంగా ఫస్ట్ రోహిత్ శర్మనే ప్లేయింగ్ 11 నుండి తప్పించే అవకాశం ఉంది బాస్. ఎందుకంటే ఆర్సీబీతో మ్యాచ్లో రోహిత్ని కావాలనే రిటైర్డ్ హార్డ్గా వెనక్కి రప్పించారు. ఇక ఇప్పుడు రోహిత్ ఇంజరీ నుండి కోలుకోలేదన్న సాకుతో రానున్న కొన్ని మ్యాచ్లకి దూరం పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాడు హార్దిక్. మరి హిట్ మ్యాన్ని ప్లేయింగ్ 11కి దూరం చేయడం బిగ్ బ్లండర్ అవ్వనుందా? రోహిత్ లేని ముంబై సత్తా చాటగలదా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.